హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుణపాటి కళ్యాణీస్ కిచెన్. ఈరోజు నేను పూరీలోకి కాలీఫ్లవర్ కర్రీని చూపించబోతున్నాను. దీనికి పూరీ పిండి రెడీ చేసుకుందాము. దీనిలో 1 కప్పు వాటర్ పోసుకొని ముందుగా కొంచెం హీట్ పెట్టుకోవాలి. ఆ హీట్ వాటర్ని ఒక బౌల్లో తీసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఉప్పు వేసుకోవాలి, తగినంత ఉప్పు. దీనికి సుమారుగా 1కి 2 పిండి పడుతుంది. చూసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం సరిపోకపోయినా ఇంకొంచెం పిండి యాడ్ చేసుకొని ఈ విధంగా స్మూత్గా వచ్చేలా ఆయిల్ వేసుకొని కలిపి రెడీ చేసుకొని ఒక 20 మినిట్స్ పక్కన ఉంచుకోవాలి. తర్వాత వాటర్ తీసుకొని దానిలో ఉప్పు పసుపు వేసుకొని బాయిల్ చేసుకుందాము. తర్వాత కాలీఫ్లవర్ని తీసుకొని సన్నగా పీసెస్గా కట్ చేసి పెట్టుకుందాము. ఇవి రెడీ అయినాక బాయిల్ అయిన వాటర్లో వేసి 1-2 ఉడుకులు వచ్చేలా ఉడికించుకోవాలి. అందువల్ల దానిలో పురుగులు అలా ఉన్న సపరేట్ అయిపోతాయి. తర్వాత వాటర్ నుంచి సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల కాలీఫ్లవర్ పీసెస్ బాగా క్లీన్ అవుతాయి. ఇవి కూడా పక్కన ఉంచుకుంటాము. తర్వాత దానికి కావాల్సిన ఆనియన్స్, టమోటాలు, పచ్చిమిర్చీలు, అల్లం వెల్లుల్లి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇంట్లోనే రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది. దానికోసంగా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకుంటున్నాను. దీనికి మసాలా సాయిపప్పు, కొబ్బరి, బాదం పప్పు రెడీ చేసుకున్నాను. ఒక పాన్లో 3 స్పూన్లు ఆయిల్ తీసుకొని 1 స్పూన్ జీలకర్ర వేసి దానిలో సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చీలు, ఆనియన్ పీసెస్ వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. కొంచెం కలర్ మారాక దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఎప్పటికప్పుడు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత టమాటాలు కూడా వేసుకొని ఒకసారి కలిపి దానికి తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఆ లోపల మనము బాదం, కొబ్బరి, సాయిపప్పు మిక్సీ పట్టుకొని పేస్ట్గా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్గా రెడీ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం పలుకుగా ఉండడం వల్ల గ్రేవీ బాగా వస్తుంది. ఈ లోపల టమాటాలు బాగా మగ్గిపోయాయి. ఈ టైంలో మనం రెడీ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ను వేసి ఒకసారి కలుపుకోవాలి. దీనికి తగినంత కారం, మసాలా పౌడరు, ధనియాల పొడి వేసుకొని ఎవరు కారంకి తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ వేసాను. దీనిలో రెడీ చేసుకున్న సాయిపప్పు, కొబ్బరి పేస్ట్ను యాడ్ చేసి ఒకసారి కలిపి 2 మినిట్స్ మూతపెట్టి ఉడికించుకోవాలి. తర్వాత వాటర్ వేసి మళ్ళీ ఉడికించుకోవాలి. తర్వాత పూరీకి డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ రెడీ చేసుకోవాలి. మళ్ళీ 10 మినిట్స్ అయినాక పూరీ పిండి మళ్ళీ ఒకసారి కలుపుకొని ముద్దగా చేసుకొని ఈ విధంగా పూరీ షేప్లో వచ్చేలా రౌండ్గా రెడీ చేసి పెట్టుకోవాలి. ఆ లోపల కర్రీ రెడీ అయిపోతుంది. ఈ విధంగా వాటర్ మొత్తం దగ్గరకు వచ్చాక ఆపేసుకోవాలి. తర్వాత ఆయిల్ కాలాక ఈ విధంగా పూరీని కాల్చుకోవాలి. దీనిలో ఈ విధంగా చేయడం వల్ల ఆయిల్ కూడా పూరీకి ఎక్కువ పట్టదు. చూసారా, గ్రేవీ అంతా దగ్గరికి వచ్చేసింది. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఉంటే కస్తూరి మేతి కూడా వాడచ్చు. ఈ విధంగా పూరీతో కాలీఫ్లవర్ కర్రీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.